ఎన్నికల వేళ 14 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మరో 3 స్థానాలను మాత్రం పెండింగ్లో పెట్టింది. ఈ 3 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేయడం అధిష్టానానికి బిగ్ టాస్క్గా మారింది. ఖమ్మం, కరీంనగర్ అభ్యర్థులపై హస్తం నేతలు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. హైదరాబాద్ అభ్యర్థి విషయంలో కూడా కాంగ్రెస్ ఈక్వేషన్స్ మారిపోయాయి. ఇటీవల కాంగ్రెస్ కు ఎంఐఎం దగ్గర కావడంతో అభ్యర్థి ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. మైనార్టీ నేతకే టికెట్ ఇవ్వాల్సి వస్తే పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సమీర్ ఉల్లా లేదా సుప్రీంకోర్టు అడ్వకేట్ షెహనాజ్ తబసుం పేరును పరిశీలిస్తున్నారు. లేదంటే హైదరాబాద్ పార్లమెంట్ నుంచి హిందూ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే హైదరాబాద్ అభ్యర్థి విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతూనే ఉంది. ఇక 14 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను కేటాయించిన కాంగ్రెస్ పార్టీ 3 సీట్లను పెండింగ్ లో పెట్టింది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, దాదాపుగా 14 సీట్లకు అభ్యర్థులను కేటాయించిన కాంగ్రెస్ పార్టీ టఫ్ సీట్లైనటువంటి ఈ 3 సీట్లను ఖమ్మం, వరంగల్ ఈ 3 సీట్లను మాత్రం పెండింగ్ లో పెట్టింది. మరి దీనికి అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి? సుమశ్రీ, కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా 14 సీట్లు పైగా గెలుచుకునే లక్ష్యంగా సీఎం పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం కూడా 14 సీట్లు ఖరారు చేయగా 3 స్థానాలు మాత్రం పెండింగ్లో పెట్టడానికి ప్రధాన కారణం ఉంది. అక్కడ ఖమ్మం జిల్లాలో చాలామంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధానంగా ముగ్గురు మంత్రులు కూడా తమ సమీప బంధువులకు ఇవ్వాలని కూడా వాళ్ళు ఇప్పటికే పార్టీకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా పోటీ చేస్తారని ఆయన కూడా గట్టి ప్రయత్నం చేస్తుండగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తన యొక్క తమ్ముడికి ప్రసాద్ రెడ్డికి సీటు కావాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు తమ కొడుకు అయినటువంటి యుగంధర్ కూడా సీటు రావాలని కూడా ఆయన కూడా పట్టుబడుతున్నారు. అంతేకాకుండా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలా, లేకపోతే రెడ్డి సామాజిక వర్గమా, లేకపోతే బీసీ సామాజిక వర్గంగా ఎవరికి ఇవ్వాలన్న పైన కూడా ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేత అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అనేది ఒక ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా నాయకులతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడుతున్న సందర్భం ఉంది. బీసీ నాయకులు అయితే మనకు లోకేష్ యాదవ్ పేరు ప్రపోజల్ వస్తుంది. ఎందుకంటే ఉద్యమ నేతగా ఉన్నాడు, విద్యార్థి సంఘ నేతగా పనిచేశారు కనుక బీసీ నేతకి ఇవ్వాలా అన్న అంశం పైన కూడా ఫ్లాష్ సర్వేలో వెల్లడించడం జరిగింది. సో ఎవరికి ఇస్తారదానిపైన ఒక చర్చ కొనసాగుతుండగా రఘురామరెడ్డి పేరు కొత్తగా వచ్చింది. అదే ఆయన కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ సమీప బంధువు కావడంతో ఆయన పేరు కూడా ప్రపోజల్ వచ్చిన నేపథ్యంలో ఎవరికి సీటు ఇవ్వాలనిపైన కూడా తర్జన భర్జన కొనసాగుతుంది. సో నేడు కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది. రేపు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఆయన 17 పార్లమెంటు స్థానాలు గాను ఎట్లా గెలిపే లక్ష్యంగా 14 పైగా గెలుపుకునే లక్ష్యంగా ఏ విధమైనటువంటి విధానాలు అవలంబించాలి, ఇప్పటివరకు ప్రచారం ఎట్లా కొనసాగుతుందని పైన కూడా ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా దీపదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు. వారితో పాటుగా మిగతా అందుబాటులో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 14 సీట్లకు సంబంధించిన అంశాలపైన కూడా పార్లమెంటు వారీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైన కసరత్తు ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో 3 సంబంధించిన పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించిన విషయాలపైన కూడా పూర్తిగా వెల్లడించిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రచారం వెళ్లాలని కూడా నిర్ణయించే అవకాశం ఉంది. రేపు కేసీ వేణుగోపాల్ సమావేశంలో ప్రధానంగా ఈ యొక్క పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ షెడ్యూల్ కూడా వచ్చే ప్రచార షెడ్యూల్ కూడా రేపు ఖరారు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లా పార్లమెంటు సెగ్మెంట్ ఈ విధంగా ఉండగా ఇక కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఆ తీవ్రమైన పోటీ ఉంది. అక్కడ వెలమ సామాజిక వర్గమా, రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం ఇవ్వాలన్న పైన కూడా చర్చ కొనసాగుతుంది. తీర్మాన్ మల్లన్న కూడా బీసీ సామాజిక వర్గం చెల్లి కూడా సీట్ను కూడా ఆశిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ మిగతా సంబంధించినటువంటి ఇద్దరు ప్రవీణ్ రెడ్డి ఉన్నారు, అదేవిధంగా మనకు జితేందర్ రావు అంటే రాజేందర్ రావు ఉన్నారు. ఇద్దరు కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భం ఉన్న నేపథ్యంలో ఎవరికి రెడ్డి సామాజిక వర్గమా లేకపోతే బీసీ సామాజిక వర్గంకి ఇవ్వాలన్నపైన కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఇక హైదరాబాద్ సంబంధించినటువంటి అంశాల్లో చూసినట్టయితే పార్లమెంట్ సెగ్మెంట్కి ఇప్పటికే ఎంఐఎంతో సయోధ్య కుదుర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ మిత్ర సంబంధించిన అంశాలపైన ముందుకెళ్లాలా, లేకపోతే పార్టీ అభ్యర్థిని నిలబెట్టిన పైన కూడా ఇంకా
చర్చలు కొనసాగుతున్నాయి. రేపు కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగే సమావేశంలో కూడా ఒక కొలికి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే రావచ్చు. సమీరుల్లా ఖాన్ ఇప్పటికే హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ ఉమాశ్రీ ప్రధానంగా పార్లమెంటు 17 స్థానాలకు గాను 14 పైగా సీట్లు గెలుచుకునే లక్ష్యంగా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం జరిగింది. దక్షిణ భారతదేశంలో నుంచి కూడా అది కర్ణాటక అదేవిధంగా తెలంగాణ ప్రాంతం నుంచి ఎక్కువ మెజార్టీ స్థానాలు గెలుచుకొని కేంద్రానికి ఒక గిఫ్ట్కి ఇచ్చే లక్ష్యంగా, హైకమాండ్కి ఇచ్చే లక్ష్యంగా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి లక్ష్యంగా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అయితే తనకున్న వ్యూహాలను మరింత పదును పెడుతున్నారు. ఉమాశ్రీ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.